మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మెగాస్టార్ చిరంజీవి గారు తన మనసులోని ఒక మాటను బయటపెట్టారు సార్. ఎన్నికలకు ముందు జనసేన పార్టీలోకి చిరంజీవిని చాలామంది రావాలని ఆహ్వానించారు. ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత జనసేన పార్టీకి మద్దతుగా మెగా ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి. నిన్న జరిగిన ఒక మూవీ ఈవెంట్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి సార్. జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీకి రూపాంతరం అని చిరంజీవి గారు చేసిన కామెంట్ ఒకసారి బయట చేయండి. 17 ఏళ్ళు అయిపోయినాము కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, టెక్నికల్గా ప్రజారాజ్యం పార్టీ వేరు, జనసేన పార్టీ వేరు. కానీ చిరంజీవి గారు చెప్తూ ఉన్నారు ప్రజారాజ్యం పార్టీ మారిపోయింది, ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీగా రూపాంతరం చెందింది అని చెప్పి. ప్రజారాజ్యం పార్టీ రూపమే లేకుండా పోయినాక రూపాంతరం వేడికలు ఉంటుంది. సో ప్రజారాజ్యం క్లోజ్ అయినాక వెంటనే జనసేన స్టార్ట్ కాలే. మధ్యలో మీ గ్యాప్. రూపాంతరం అంటే వెంటనే స్టార్ట్. తర్వాత ప్రజారాజ్యం ఈ మాట చిరంజీవి కనుక 2019 రిజల్ట్స్ తర్వాత అంటే దానికి ఏమైనా వాల్యూ ఉండేది. కానీ 2019లో 0 సీట్స్. పవన్ కళ్యాణ్ కూడా ఒక సీట్లో ఓడిపోయారు, 2 సీట్లు ఓడిపోయారు. 2024 ఎన్నికల తర్వాత మీకు ఇప్పుడు 21 సీట్లు వచ్చాక ఇప్పుడు చిరంజీవి అంటున్నాడు అంటే జనసేన ఫెయిల్ అయినప్పుడు ఓన్ చేసుకోలేదు, సక్సెస్ అయినప్పుడు ఓన్ చేసుకుంటే అంటే కలవదు కదా. అందుకే అంటారు విక్టరీ హ్యాస్ సెవరల్ ఫాదర్స్ బట్ ద ఫెయిల్యూర్ హ్యాస్ నన్ అని. సో పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి 2019లో 14లో పోటీ చేయలేదు, 19లో పోటీ చేసి ఘోర వైఫల్యాన్ని పొందిన తర్వాత ఎవరు ఓన్ చేసుకోలే. గెలిచిన తర్వాత ఎవరైనా ఓన్ చేసుకుంటారు ప్రజారాజ్యానికి రూపాంతరం అని. దానికి ఆన్సర్ ఏముండాలంటే అసలు ప్రజారాజ్యాన్ని ఎందుకు కాంగ్రెస్లో కలిపారు? ఇప్పటివరకు చిరంజీవి దానికి వివరణ ఇవ్వలే. ఏ కారణాల రీత్యా, ఏ అవసరాల రీత్యా ప్రజారాజ్యాన్ని అంత అద్భుతమైన ప్రయోగం అది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక థర్డ్ పొలిటికల్ ఫోర్స్ అంత ఫోర్స్ఫుల్గా ఎమర్జ్ కావడం మామూలు విషయం కాదు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. మీకు 18 సీట్లు నాకు గుర్తున్నంత వరకు, 18 అందులో 71 లక్షల ఓట్లు నాకు గుర్తున్నంత వరకు 71 lakh ఓట్స్ తెచ్చుకొని 18 సీట్లు తెచ్చుకున్నారు. ఇందులో అత్యధిక సీట్లు సీమాంధ్ర ప్రాంతమే. అంటే మీకు విభజిత ఆంధ్రప్రదేశ్లో అయితే మోర్ దెన్ 10% సీట్ల కౌంట్ లెక్కిది. మోర్ దెన్ 10% సీట్లు తెచ్చుకొని 71 లక్షల ఓట్లు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరంజీవి కనుక ప్రజారాజ్యాన్ని అలాగే కంటిన్యూ చేసి ఉండుంటే 2014లో ఎంత శక్తిగా ఉండేది. అసలు అది ఆ కంక్లూజన్లో మనం రాలే. వైసీపీ ఎందుకు రాకుండా ఎలా ఉంటుంది కానీ వైసీపీ పుట్టుకకు ప్రజారాజ్యానికి సంబంధం లేదు కదా. ప్రజారాజ్యంకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో తిరుగుబాటుతూ పుట్టిన పార్టీ. అందువల్ల ఆ పార్టీ ఎలాగో వచ్చేది. 2014లో ఆ పార్టీ అధికారం రాలే కదా. వైసీపీ పుట్టకపోవడం అనేది కరెక్ట్ కాదు. వైసీపీ పుట్టచ్చు కానీ దేశంలో చాలా చోట్ల 3 పార్టీలు లేవా? ఇప్పుడు మీకు తెలంగాణలో ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది కదా. సో ఇది ఖచ్చితంగా ఒక 3-way ఫైట్గా మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండేవి. ఇప్పుడు మీకు ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ, ఆప్ లేదా కాంగ్రెస్ అధికారం ఉండే కాంగ్రెస్లో నుంచి ఆప్ గెలిచింది, ఆప్లో నుంచి ఇప్పుడు బీజేపీ గెలిచింది. చాలా రాష్ట్రాల్లో పాలిటిక్స్ 3-way కూడా ఉంటాయి, 2-way ఉండాలని లేదు ఎక్కడ. చాలా 3-way పాలిటిక్స్గా ఆంధ్రప్రదేశ్ ఉండేవి.
ఏదైనా ఒక పార్టీ బాగా బలహీన పడి ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు అది మనం జ్యోతిష్యాలు చెప్పలేము, ఊహాగానాలు చేయలేము. కానీ ఖచ్చితంగా ప్రజారాజ్యం అయితే 2014లో కూడా ఒక బలమైన ఫోర్స్గా ఉండేది. 2019లో జనసేనకు పట్టినటువంటి వైపరీత్యం అయితే పట్టేది కాదు. అందువల్ల ప్రజారాజ్యం కనుక చిరంజీవి కంటిన్యూ చేసి ఉంటే, అందువల్ల కంటిన్యూ చేయలేదు. చెయ్యక ఆయన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపారు. అది మరి అది కూడా ఈ జనసేనమో ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉంది, బీజేపీతో ఉంది. ప్రజారాజ్యంలో కాంగ్రెస్లో కలిపారు. కాంగ్రెస్లో కలిపిన పార్టీకి రూపాంతరం భారతీయ జనతా పార్టీతో ఉంది. బీజేపీ మామూలులో విలీనం చేయమని అమిత్ షా అడిగాడని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. సో అందువల్ల ప్రజారాజ్యం రూపాంతరం అంటే మళ్ళీ జనసేన కూడా రూపాంతరం చెందుతుందా, కొన్ని రోజులు జనసేన కూడా తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతారా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ప్రజారాజ్యాన్ని మీరు కాంగ్రెస్లో కలిపారు, ఇప్పుడు దాని రూపాంతరమైన జనసేనను తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతారా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పాడు, అమిత్ షాని అడిగాడు బీజేపీలో విలీనం చేయమని. రోజు రోజుకు పవన్ కళ్యాణ్కు బీజేపీకి తేడా ఉండడం లేదు. మీరు మాటల రాజకీయ సైద్ధాంతిక భావజాలాన్ని చూపెట్టడంలో జనసేన బీజేపీకి ఒక రకంగా రూపాంతరంగా మారిపోతుంది. సో అందువల్ల ఈ బీజేపీకి రూపాంతరంగా మారి బీజేపీలోనే కలిసిపోతుందా అనేటువంటి అనుమానం కూడా రాకపోదు. మీకు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు ప్రజారాజ్యం ఫెయిల్యూర్ అనేది జనసేన పైన ఇట్లా కత్తిలాగా వేలాడుతుంది అని. మరి రూపాంతరం అయితే కత్తిలాగా ఎందుకు వేలాడుతుంది? సో అందువల్ల ఇప్పుడు జనసేన మంచి విజయాన్ని సాధించాక సహజంగానే అలాంటి క్లెయిమ్స్ రావచ్చు. బట్ చిరంజీవి ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే ప్రజారాజ్యాన్ని ఏ కారణాల రీత్యా కాంగ్రెస్లో కలిపారు. అప్పుడు చెప్పింది చాలా చెప్పారు, సచార్ కమిటీ అమలు, మహిళా రిజర్వేషన్లు ఏవేవో చెప్పారు ఎందుకు కలిపారని. సో ఆ కారణాలు ఎవరు అర్థం కూడా చేసుకోలేరు. పోనీ చిరంజీవికి ఏమైనా గౌరవప్రదమైన స్థానం వచ్చిందంటే ఆయన క్యాబినెట్ ర్యాంక్ కూడా లేదు. మీకు విచిత్రం ఏంటంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపితే కనీసం ఒక క్యాబినెట్ హోదా కూడా తీసుకోలేదు చిరంజీవి. ఆ మేరకు కూడా బార్గెనింగ్ లేదు. సో ఒక సహాయ మంత్రిగా అడ్జస్ట్ అయిపోయి కాంగ్రెస్లో విలీనం చేశారు. అంటే పెద్ద పొలిటికల్ ప్లాట్ఫామ్ పైన ఉండాలి అని. అందువల్ల ఇట్ వాజ్ ఎ బిగ్ బిలయింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. చిరంజీవి పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది ప్రజల ఆశలను వమ్ము చేసి చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి అకారణంగా కాంగ్రెస్లో కలిపారు. ఒక మంచి ప్రయోగం తెలుగు రాజకీయాల్లో. అలాంటి ప్రయోగాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపి ఒక రకంగా బైపోలార్ రాజకీయాలతో విసిగెత్తిన ప్రజలకు, అంటే అటు కాంగ్రెస్ లేదంటే తెలుగుదేశం, ఈ రెండు పార్టీలు తప్ప మూడవ చాయిసే ప్రజలకు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు వైసీపీ, ఇంకో చాయిసే లేదు. అలాంటి పరిస్థితికి నెట్టివేయబడింది. అందువల్ల చిరంజీవి ఆ కారణం మొదలు చెప్పాలి. ప్రజారాజ్యం ఎందుకు కథ ముగిసింది, ఎందుకు విలీనం చేయాలి, దాని తర్వాత రూపాంతరాల గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఇది ఒక ఇండికేషనా జనసేనలో చిరంజీవి పూర్తి స్థాయిలో రంగంలో దిగి జాతీయ రాజకీయాల్లో చిరంజీవి ఉండి రాజ్యసభకు ఏమైనా వెళ్ళి మోడీ క్యాబినెట్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటాడా? ఎందుకంటే గతంలో నాగబాబు మంత్రి అవుతారన్నప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలకు వెళ్తారని కూడా ఒక టాక్ నడిచింది. ఇటీవల కాలంలో మోడీ చిరంజీవుల మధ్య సాన్నిహిత్యం అని చూస్తున్నాం. అందువల్ల ఒక పాసిబిలిటీ కొట్టిపారేలేం. చిరంజీవి జనసేనలో యాక్టివ్గా ఉండి జనసేన గౌరవాధ్యక్షుడిగానో ఏదో ఒక పదవి తీసుకొని ఆయన రాజ్యసభకు వెళ్ళి అక్కడి నుంచి మోడీ క్యాబినెట్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనకి ఇంతవరకు క్యాబినెట్ మంత్రి లేదు. జనతాదళ్ మీకు చిన్న చిన్న పార్టీలకు కూడా ఒక 1 సీట్ 2 సీట్స్ ఉన్నా కూడా మీకు ప్రభుత్వంలో రిప్రజెంటేషన్ ఉంటుంది. అందువల్ల జనసేన చిరంజీవిని రాజ్యసభ పంపించి కేంద్ర మంత్రి చేస్తుందా జనసేన తరఫున? చిరంజీవి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన చివరకు బీజేపీలో మాత్రం విలీనం కాకూడదని కోరుకోవాలి ఎవరైనా. ఎందుకంటే కాంగ్రెస్లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన అనుభవం ఉంది కనుక మళ్ళొకసారి ప్రజలు మీ పైన పెట్టిన ఆశలను బొమ్మ చేయకూడదు. ఒక బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తిగా జనసేన నిలబడాలి. అందుకు చిరంజీవి చేరికకు ఉపయోగపడుతుంది. చిరంజీవి పార్టీని నడపలేని పరిస్థితుల్లో అండ్ ప్రత్యర్థుల నుంచి వస్తున్న ఈ మాటలు ఉంటాయి కదా సార్, అవి తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన పార్టీని మూసేశారు, విలీనం చేసేశారు అనేది ఒక ప్రచారం సార్. ఒకటి ఏం జరిగింది అప్పుడు
అంటే చాలా విష ప్రచారాలు జరిగాయి కదా సార్. జెండా పీకేద్దామని ఒక పత్రిక బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. అవన్నీ ఉన్నాయండి. అదేమున్నది బ్యానర్ ఐటమ్ ఏమన్నారు, పార్టీ పీకేసుకుంటారు అన్నారు. అదే జరిగింది. జెండా పీకేద్దాం అన్నారు. అదే అండి, జెండా పీకేసుకుంటారు అని. పీకేద్దామంటే ఎవరు పాత పీకేద్దాం అని చెప్పి చిరంజీవి సన్నిహితులతో మాట్లాడినట్టుగా ఒక కథనం వచ్చింది సార్. అంటే దానివల్ల ఏంటి దాడి ఎట్లయితుంది, నిజంగానే పీకేసుకున్నారు కదా జెండాను. ఇప్పుడు ఆ పత్రిక రాసిన కథనం నిజమైంది కదా. అంటే వాస్తవంగా ఆ పత్రిక ముందు లీక్ అయి ఉంటుంది, రాస్తుంటారు. అది కాదు కదా దాడి. ఏం ప్రజారాజ్యం పైన ఏం దాడి జరిగింది? సిబిఐ దాడులేనయా, ఈడీ దాడులేనయా, మాటల దాడి సార్. అసలు ఏ మాటల రాజకీయాలు ఉన్నాయి? మాటల దాడి కూడా జరగలేదు. మీరు చిరంజీవి గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. అంటే చిరంజీవి గారు చాలా సెన్సిటివ్ సార్, మీకు తెలిసి ఉంటుంది. ఏదన్నారు అలా ఆ మాట కూడా చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. నేను ఒక మాట పడలేను, కానీ నా తమ్ముడు అలాంటి వాడు కాదు. ప్రత్యర్థులు ఏదైనా రాజకీయాల్లో చేరే ముందు ఆలోచించారు. నేను ఏ మాట పడ్డాను, రాజకీయాల్లో మాట పడకుంటుంటారా? సో అందువల్ల అది ఇష్యూ కాదు. సెన్సిటివ్ రాజకీయాల్లో రాకూడదు అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చాక సెన్సిటివ్ ఉంటాయా? అయినా పబ్లిక్ లైఫ్లో ఉంటే సెన్సిటివ్ ఉంటుందా? సినిమా యాక్టర్లను అనరా? సో అది ఇష్యూ కాదు. మీకు ఏ రకమైన ఒత్తిడి అప్పుడు ప్రజారాజ్యమే లేదు. అది రాంగ్ ఆర్గ్యుమెంట్. ప్రజారాజ్యం మీద అసలు ప్రజారాజ్యం కాంగ్రెస్ కాదు, రైవలే కాదు, రైవల్ తెలుగుదేశం. ప్రజారాజ్యం పైన ఒత్తిడి ఎందుకు ఉంటుంది? నిజంగా ఏమైనా ఒత్తిడి ఉంటే తెలుగుదేశం పైన ఉండాలి. చంద్రబాబు నాయుడు వెళ్ళి తెలుగుదేశం కాంగ్రెస్లో కలిపారా? అసలు ఒత్తిడి ఎందుకు ఉంటుంది? ప్రజారాజ్యం ఇది నాట్ ఏ ప్రైమరీ పార్టీ. అప్పుడు రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఉంటే మరి ప్రజారాజ్యం మీద ఎందుకు ఒత్తిడి ఉంటుంది? ప్రజారాజ్యం మీద ఒత్తిడి ఉండే అవకాశమే లేదు. చిరంజీవి పైన ఒత్తిడి ఉండే అవకాశమే లేదు. దాడి జరిగే అవకాశమే లేదు. అందువల్ల మాటల దాడి కూడా ఏం జరగలేదు. అప్పుడు ఎవరు విమర్శించారు చిరంజీవిని వ్యక్తిగతంగా? ఎవ్వరు ఒక్క మాటలే. అసలు ప్రజారాజ్యాన్ని ఎవరు విమర్శించకుండా విమర్శించలేదు. ఎందుకంటే అప్పుడు విమర్శలలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డిని కదా. నేను ఆ రోజు శాసనమండలిలో ఉన్నాను కూడా. నాకు చిరంజీవి గారు ఫస్ట్ జాయింట్ సెషన్లో కూడా కలిశారు 2009లో. నాకు మీకు ఉభయ సభల సమావేశంలో కూడా కలిశారు. సో ప్రత్యేకంగా నేను వెళ్ళే వరకు మా ఎమ్మెల్సీలు చెప్పారు, చిరంజీవి గారు అడుగుతున్నారు సార్ మీ కొరకు నాగేశ్వర రెడ్డి అది కూడా అని. అందువల్ల వెళ్ళి కలిశాను కూడా నేను మొదటి రోజులో కూర్చుంటే. సో అందువల్ల నేను ఐ వాజ్ ఏ విట్నెస్ టు దట్ పాలిటిక్స్. అప్పుడు ఏదో ఇక్కడ బయట నుంచి విశ్లేషించక కాదు, ఐ వాజ్ ఏ పార్టిసిపేట్ ఇన్ దట్ పాలిటిక్స్. అప్పుడు గవర్నర్ ప్రసంగం అప్పుడు నేను అనేక సార్లు ఉమ్మడి సభలో కలిసేవాళ్ళం కదా. అందువల్ల 2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఉమ్మడి సమావేశంలో అప్పుడు చిరంజీవి స్టార్ అట్రాక్షన్. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇచ్చారు. సహజంగానే చిరంజీవికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రీత్యా అందరి దృష్టి చిరంజీవి పైన ఉండేది. అందువల్ల అప్పటికి చిరంజీవి కేవలం ఆర్డినరీ ఎమ్మెల్యే కాదు కదా, ఇది మెగాస్టార్ కదా. సో అందువల్ల ఎవ్వరూ ఆయన మీద అటాక్ పెట్టలేదు. అటు టీడీపీ పెట్టలేదు, ఇటు కాంగ్రెస్ పెట్టలేదు. ఎందుకంటే రెండు పార్టీలకు ఆయన ప్రత్యర్థి కాదు. అందువల్ల సెన్సిటివ్ క్వశ్చన్ లేదు, మాటల దాడి లేదు, చేతల దాడి లేదు. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్ వీ డోంట్ నో. ఆయనైతే ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. ఎందుకు ఆయన ఒత్తిడి చేస్తే పార్టీని తీసుకెళ్ళి కలుపుతారా? అదే జరుగుతుంది. ఇప్పుడు జనసేన కూడా విలీనం అవుతుందని నమ్మాలిగా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఒత్తిడి మామూలుగా ఉండదు. ఆ రోజున్న ఒత్తిడి ఎక్కడ లెక్కనాది. ఈరోజు సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, ఒక ఎయిర్పోర్టు ఒక వ్యాపారవేత్త కొంటామంటే ఇంకో వ్యాపారవేత్త ఇవ్వకపోతేనే ఆ వ్యాపారవేత్త మీద సిబిఐ, ఈడీ దాడులు జరుగుతున్న రోజులు ఇవి. ఒక పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరకపోతే సిబిఐ, ఈడీ వెళ్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాలు ఉంటే మరి ఇవాళ జనసేన మరి విలీనం అవుతుందా రేపు బీజేపీలో? అందువల్ల ఒత్తిడి భరించలేక విలీనం అయిపోతుంది. అప్పుడు కూడా చిరంజీవి గారి బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిపేశారు. అది సహజమండి. ఇప్పుడు మాటల దాడులు అంటే రేపు ఉండయా? రేపు కూడా ఉంటాయి, అవి అనివార్యం కదా. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. రీసెంట్గా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇలా పాల్గొన్న 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు. ఢిల్లీలో అయితే 0కి పరిమితమైన పరిస్థితి. సో కేటీఆర్ అంటూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం, రేవంత్ ఒక ఐరన్ లెగ్ అని చెప్పేసి. సార్ కేటీఆర్ బయట ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా 0 0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0.
మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కొట్టిండు, ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0 సార్ ఐరన్ లెగ్ అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కొత్త అంతకుముందు ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి వెళ్ళి ఓడగొట్టాలి. 0-0 ఇప్పుడు 0 ఆ మేరకు వస్తే 2% ఓటింగ్ పెరిగింది. 4.3 నుంచి 6.4% పెరిగింది. అంటే రేవంత్ రెడ్డి చెప్పుకోవాలి, నేను వెళ్ళి 50% ఓటింగ్ పెంచారు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అని. అందువల్ల రేవంత్ రెడ్డి వల్ల 0 రాదు, రేవంత్ రెడ్డి వల్ల ఓటింగ్ పెరగదు. అందువల్ల రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ బెటర్ అయింది కదా పొజిషన్. ఇవాళ ఆప్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కాంగ్రెస్ పార్టీ అని చర్చ కూడా జరుగుతుంది కదా. తర్వాత తెలంగాణలో గోల్డెన్ లెగ్ అయింది కదా. మీకు తెలంగాణ వదిలేసి ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా గురించి చర్చ ఎక్కడి. ఆ ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానాలో రాజకీయాలు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఆ మాటకొస్తే కేసీఆర్ కలిసిన వాళ్ళందరూ ఓడిపోయారు. శరద్ పవార్ కలిశాడు, ఓడిపోయాడు. ఉద్ధవ్ ఠాకరే కలిశాడు, ఓడిపోయాడు. మీకు లెక్కదే అరవింద్ కేజ్రీవాల్ వచ్చి భగవత్ మాన్ వచ్చి ఖమ్మంలో బీఆర్ఎస్ మీటింగ్లోనే పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. వరుస పెట్టి ఓడిపోతున్నారు కదా మరి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్ని కలిశాడు. జగన్ కేసీఆర్ల మైత్రి అందరికీ తెలుసు, ఆయన ఓడిపోయాడు. సో ఇప్పుడు మరి కేసీఆర్తో కలిసిన ప్రతి ఒక్కడు ఓడిపోతున్నాడు. ఇక మిగిలింది ఎవరంటే మమతా బెనర్జీ, లేకపోతే ఇంకా ఒకరిద్దరు మిగులుతారు, స్టాలిన్ అని ఎవరనంటే దానికి ఆన్సర్ ఉంటుందా? అందువల్ల కేసీఆర్ కలవడం వల్ల వాళ్ళు ఓడిపోరు, కేసీఆర్ కలవకపోతే గెలుస్తారా? అందువల్ల రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని అటాక్ చేసడానికి ఇలాంటివి వాడుతూ ఉంటారు. కానీ అది ఫ్యాక్చువల్గా కరెక్ట్ కాదు కదా. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఢిల్లీలో కానీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ కాదు కదా. రేపు నిజంగానే మరి రేపు ఎక్కడన్నా గెలిస్తే రేవంత్ రెడ్డి వల్ల గెలిచామన్నావా? చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందా లేదా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాకనే తెలంగాణలో కాంగ్రెస్ ఫార్చ్యూన్స్ మెరుగయ్యాయి. రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ గెలిచిందని అనడం లేదు. కానీ కాంగ్రెస్ గెలుపులో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు కనుకనే ఆయన ముఖ్యమంత్రిని చేస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ. లేకపోతే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి సీనియర్లు ఉండగా రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి చేస్తారు చెప్పండి? తెలుగుదేశం నుంచి పార్టీ నుంచి వచ్చిన తన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముఖ్యమంత్రి చేస్తారు? మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పేరు ఎందుకు సూచిస్తారు? అసలు ఏమో పెద్ద పోటీ కూడా లేదు కదా. 24 గంటల్లో ఈవెన్ కర్ణాటకలోనైనా వారం రోజులు పట్టింది అనౌన్స్ చేస్తానికి. బీజేపీ లాంటి పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ముఖ్యమంత్రి ఎంచుకోవడానికి వారం రోజులు తీసుకుంది. ఇప్పుడు ఢిల్లీలో ఇప్పటివరకు సీఎం ఎంచుకున్నారా? ఎన్నికల ఓటు కౌంటింగ్ జరిగి 8th నాడు జరిగింది. వాళ్ళు 10th వచ్చాం. ఇవాళ ఇప్పటికి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిందా ఢిల్లీలో? అది కూడా మోదీ వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారు. మీకు కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో తెలంగాణలో ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తుంది. మరి అది ఎలా సాధ్యమైంది? అందువల్ల మనకు రాజకీయాల్లో హేమా ఎంపీలుగా ఉన్న బట్టి విక్రమార్క, రేవంత్, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులు కదా. నా ముఖ్యమంత్రి అని చెప్పడం లేదా? వీళ్ళందరూ ఎవరు? నేను శాసనమండలిలో 2007లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన జూనియర్ సభ్యుడు. సో అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, శ్రీధర్ బాబు మంత్రి, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి, బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకరు. మరి ఇప్పుడు ఆ జూనియర్ ఎమ్మెల్సీ కాస్త జూనియర్ ఎమ్మెల్యే కాస్త 2007లో జూనియర్ ఎమ్మెల్సీ, 2009లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఈయన క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు కదా. వీళ్ళంతా హేమాయమి, జూపల్లి కృష్ణారావు మంత్రి, వీళ్ళందరూ మంత్రులే. అప్పుడే మీకు రేవంత్ రెడ్డి ఒక జూనియర్ ఎమ్మెల్సీగా, జూనియర్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో వీళ్ళందరూ మంత్రులే కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదా రాజకీయాల్లో? అందువల్ల అది ఎలా సాధ్యమైంది ఐరన్ లెగ్ అయితే? అందువల్ల తెలంగాణలో గోల్డెన్ లెగ్ అయిన వాళ్ళు ఢిల్లీలో, మహారాష్ట్రలో, హర్యానాలో ఐరన్ లెగ్ అవుతారా? అందువల్ల రాజకీయాల్లో తమ ప్రత్యర్థులను అటాక్ చేయడానికి ఎవరైనా వాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఒక మీమ్ సర్క్యులేట్ చేస్తున్నారు. కేసీఆర్ ఎవరిని కలిస్తే వాళ్ళు ఫినిష్ అయిపోతున్నారని. కేసీఆర్ జగన్ కలిశాడు, ఫినిష్ అయిపోయాడు. కేసీఆర్ కేజ్రీవాల్ని కలిశాడు, ఫినిష్ అయిపోయాడు. కేసీఆర్ శరద్ పవార్ని కలిశాడు, ఫినిష్ అయిపోయారు. కేసీఆర్ ఉద్ధవ్ ఠాకరేని కలిశాడు, ఫినిష్ అయిపోయారు అని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు.
సో రేపు ఇంకెవరికి నెక్స్ట్ ఎవరు స్టాలిన్ కలిశారు ఆయన ఫినిష్ అవుతారా, మమతా బెనర్జీ కలిశారు ఆయన ఫినిష్ అవుతారా, విజయన్ కలిసి ఆయన ఫినిష్ అవుతారా అని మీములు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్క్యులేట్. మీరు చెప్పిన ఈ 4 కూడా వాళ్ళకి కావాల్సినట్టుగా కట్ చేసుకుని మళ్ళీ సర్క్యులేట్ చేస్తారు చూడండి. అంతే కదా మరి వాళ్ళకి కావాల్సినట్టు ఆల్రెడీ మేము సర్క్యులేట్ అవుతుంది. నిన్ననే చూశాను. మీరు చెప్పిన దానికి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది. అందువల్ల ఆ మీమ్ సర్క్యులేట్ అవుతుంది ఆల్రెడీ. అందువల్ల ఎవరికి తగ్గట్టుగా వారు డేటాను సెలెక్టివ్గా వాడుకుంటారు అంతే తప్ప రాజకీయాల్లో తమ రాష్ట్రంలో గెలిపించారా లేదా అనేది కీలకమైతే తప్ప ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రంలో పార్టీని గెలిపించలేరు. సాధ్యమయ్యే పనే కాదు. అదే నిజమైతే కర్ణాటకలో సిద్ధరామయ్య వచ్చి తెలంగాణలో గెలిపించాడు కాంగ్రెస్ పార్టీని. సిద్ధరామయ్య ప్రచారం చేశారు ఇక్కడ. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి సిద్ధరామయ్య కారణం అని చెప్దామా? తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి ఎవరు కారణం మొదలు చెప్పాలి కదా. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? సో అందువల్ల బీఆర్ఎస్కు పార్లమెంట్లో 0 వచ్చాయి కదా. సో అందువల్ల మరి పార్లమెంట్ ఎందుకు 37% నుంచి 17% ఓటింగ్ ఎందుకు పడిపోయింది? అందువల్ల రాజకీయాల్లో గెలుపు ఓటంలో సహజం. అది బీఆర్ఎస్కైనా కాంగ్రెస్కైనా గెలుపు ఓటంలో సహజం. గెలిచినప్పుడల్లా గోల్డెన్ లెగ్గులు, ఓడిపోయినప్పుడల్లా ఐరన్ లెగ్గులు. కారు ఎప్పుడు ఒకటే లెగ్ ఉంటుంది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలంగాణ రాజకీయం వేరు, ఢిల్లీ రాజకీయం వేరు సార్. కానీ ఈ తెలంగాణ ఢిల్లీ ఫలితాల ప్రభావం తెలంగాణ మీద ఎంతో కొంత ఉంటుంది కదా సార్. భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే నెక్స్ట్ తెలంగాణలో మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తాము 2028లో అని చెప్తూ ఉన్నారు. మరోవైపు కేటీఆర్ లాంటి వాళ్ళు అయితే రాహుల్ గాంధీకి సెటైరిక్గా అభినందనలు తెలుపుతున్న పరిస్థితి. అండ్ కాంగ్రెస్ నాయకులు అయితే పెద్దగా స్పందించడం లేదు. ఈ తెలంగాణ రాజకీయంపై తెలంగాణ రాజకీయంపై ఢిల్లీ ఫలితాల ప్రభావం ఎలా ఉంటుంది సార్? మన దేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే రవిశంకర్, రాజకీయాలు రాష్ట్రానికి మారిపోతుంటాయి. ఇప్పుడు మీరు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, పక్కన ఆంధ్రప్రదేశ్కి వెళ్తే కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు. ఇటు పక్క తమిళనాడు వెళ్తే తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, జనసేన లేదు, కాంగ్రెస్ లేదు, పెద్దగా బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు. మరి అలా మొత్తం కంప్లీట్గా మారిపోయాయి. పక్కన కర్ణాటక కాకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అంటే మహారాష్ట్రకు పోతే 6 పార్టీలు, 1 కాదు 2 కాదు. బీజేపీ, శివసేన షిండే, ఎన్సీపీ పవార్, మళ్ళీ కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, శరద్ పవార్ అండి. 6 పార్టీలు ఉన్నాయి. ఇలా బార్డర్ స్టేట్లోనే ఒక స్టేట్ ఇంకో స్టేట్ పోతే రాజకీయం కంప్లీట్గా చేంజ్ అవుతుంది. దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అందువల్ల ఎక్కడో ఢిల్లీలో జరిగింది తెలంగాణలో ప్రభావము, తెలంగాణలో జరిగింది ఇంకో స్టేట్లో ప్రభావం ఉండదు. మీకు 2015లో ఆప్ ఢిల్లీలో గెలిచింది, 2018లో తెలంగాణలో ఏమైనా వచ్చినాయి ఆప్కు సీట్లు, 2020లో మళ్ళీ గెలిచింది, 2023లో ఆప్ ఏమన్నా తెలంగాణలో ఎంటర్ కాగలిందా? అసలు కనీసం పోటీ చేస్తే ఎక్కడన్నా 10,000 ఓట్లు వచ్చాయా? రాలే కదా. అందువల్ల రాజకీయాల్లో ఒక రాష్ట్ర ప్రభావం ఇదే ఆప్. ఢిల్లీలో గెలిచిన ఆప్ హర్యానాలో ఏమైంది? మొన్న ఎన్నికల్లో కూడా 1.7% వచ్చింది. ఇప్పటికీ కూడా ఢిల్లీలో 22 ఎమ్మెల్యేలు, బీజేపీ కన్నా కేవలం 5% ఓటింగ్ తక్కువ. మరి ఢిల్లీలో ఇంత బలంగా ఇప్పటికీ ఉన్న హర్యానాలో 1.7%. పంజాబ్ బార్డరే కదా. పంజాబ్లో గెలిచిన హర్యానాలో 1.7% ఎందుకు వచ్చింది? పంజాబ్కు పక్కనే ఉన్నది కదా హర్యానా. పంజాబ్ హర్యానా కలిసే ఉంటుంది. ఇప్పటికీ కూడా హైకోర్టు కూడా పంజాబ్ హర్యానా హైకోర్టు, రాజధాని కూడా ఒకటే చండీగఢ్. మరి హర్యానాలో 1.7% ఎందుకు ఓటింగ్ వచ్చింది? పంజాబ్లో అధికారం ఉన్న పార్టీ కదా. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల రాజకీయాలు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి సంబంధం ఉండదు. అయితే ఒకటి మాత్రం నిజం, కొంత మారల్ బూస్టింగ్ వస్తుంది, అనుమానం లేకుండా వస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఒక ఎంకరేజ్మెంట్. ఇప్పుడు హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, ఢిల్లీ గెలిచారు, రేపు బీహార్ ఉంది. సో సహజంగానే తెలంగాణలో కొంత బీజేపీ క్యాడర్కు స్ఫూర్తినిస్తుంది. ఎందుకంటే 26-27 ఏళ్ళ తర్వాత ఢిల్లీలో అధికారాలకు రాగలిగామంటే
మేము ఎక్కడైనా అధికారంలోకి రాగలుగుతాం అనే నమ్మకం బీజేపీ శ్రేణుల్లో కలుస్తుంది. అది తెలంగాణలో బీజేపీకి ఊపు తెప్పిస్తుంది. ఇంతవరకు నిజం. ఆ మాటకొస్తే ఢిల్లీలో ఓడిపోయింది ఎవరు? ఆప్ తెలంగాణ రాజకీయాల్లో లేనే లేదు కదా. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజకీయాల్లో దాదాపు ఎప్పుడూ నిష్క్రమించింది. ఇప్పుడు కాదు, 15 ఏళ్ల కిందనే అదృశ్యమైంది కదా. అందువల్ల ఢిల్లీలో ఉన్న కంటెండర్స్ వేరు, తెలంగాణలో ఉన్న కంటెండర్స్ వేరు. అందువల్ల బీజేపీకి స్ఫూర్తినిస్తుంది అనే దాంట్లో అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నుంచి ఏమైనా నెగిటివ్ ట్రెండ్ రావాలంటే ఢిల్లీలో అంతకుముందు ఏమైనా ఉండి ఇప్పుడు పోతే నెగిటివ్. ఆ మాటకైతే ఢిల్లీలో ఓటింగ్ పెంచుకోగలిగింది. మార్జినల్కైనా 4% నుంచి 6% పెరిగింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఢిల్లీ డిమారలైజ్ చేసేది లేదు. బీజేపీకి ఖచ్చితంగా ఎంతో కొంత ఊపినిస్తుంది. బీఆర్ఎస్కు కూడా ఢిల్లీ ఎన్నికలే స్ఫూర్తినివ్వవు. ఎందుకంటే అక్కడ ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన ఒక రకమైన ప్రాంతీయ పార్టీ, పేరుకు జాతీయ పార్టీగా కనిపించిన ఆపు ఢిల్లీ ప్రాంతీయ పార్టీ లాంటిది, పంజాబ్లో గెలిచిన. అందువల్ల నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పొలిటికల్ స్పెక్ట్రంలో కీలకంగా ఉన్న ఒక పార్టీ ఓడిపోయింది. అందువల్ల బీఆర్ఎస్ కదా ఏమన్నా అడ్వాంటేజా? ఎందుకంటే బీఆర్ఎస్ మిత్రపక్షాలు. ఎందుకంటే మీకు ఖమ్మంలో కేసీఆర్ సభకు కేజ్రీవాల్ అని భగవత్ మాన్ వచ్చారు కదా. సో మరి అలాంటి మిత్రుడు ఓడిపోయాడు కదా. అందువల్ల కాంగ్రెస్ బీజేపీని ఓడించి మేము గెలుస్తాము అన్నది ఇక్కడ బీఆర్ఎస్ స్లోగన్ కదా. కాంగ్రెస్ బీజేపీ పైన ఫైట్ చేసిన ఆప్ అక్కడ ఓడిపోయింది కదా. అందువల్ల ఇది బీఆర్ఎస్కి ఏమైనా ఇన్స్పిరేషన్ ఇస్తుందా? అందువల్ల కాంగ్రెస్కు కొత్తగా డిమారలైజ్ చేసేది లేదు. బీజేపీకి డెఫినెట్గా ఎంతో కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. బీఆర్ఎస్కి అయితే ఇంకా డిమారలైజ్ కదా. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీని ఓడించి ఆప్ గెలిచి ఉంటే డెఫినెట్గా బీఆర్ఎస్కు బూస్ట్గా ఉండేది. చూడండి, కాంగ్రెస్ బీజేపీ పెద్ద గొప్ప కాదు, 2 జాతీయ పార్టీలను కూడా ఓడించగలుగుతారు. ఢిల్లీలో ఆప్ ఓడించింది, తెలంగాణ మళ్ళీ మేము ఓడిస్తామని చెప్పుకోవడానికి ఉపయోగపడేది. అందువల్ల ఒక రాష్ట్ర రాజకీయాలు మరో రాష్ట్రానికి సంబంధమే ఉండవు. ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రం మన దేశంలో. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కదా సార్, 2 పెద్ద పార్టీలు. ఎలాగో ఢిల్లీలో గతంలో 0, ఇప్పుడు 0కే పరిమితమైంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆప్ ఓటమిని హ్యాపీగా ఫీల్ అవుతోంది సార్. ఎందుకు సార్ అలా? అంటే మీరు ఇవాళ కూడా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చదివాను పేపర్లో, ఫ్రంట్ పేజీలో. మేము ఢిల్లీలో ఓడించాం, మా కళ్యాణ మమ్మల్ని ఓడించినందుకని కూడా అన్నట్లు ఇలా పేజ్ 1లో వచ్చింది. సో అందువల్ల సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఢిల్లీలో వారు వాళ్ళ ఓటింగ్ కాస్తంతా మార్జినల్గా పెరిగింది. ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ మొదటి నుంచి జాతీయ కాంగ్రెస్ పైన ఒత్తిడి తెచ్చేది ఏంటంటే మమ్మల్ని ఇండిపెండెంట్గా పనిచేసి ఆప్కు వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా పార్టీని ఉనికిని కాపాడుకోనివ్వండి, పార్టీని స్థానికంగా పెంచుకోనివ్వండి అనేది వాళ్ళ డిమాండ్. కానీ జాతీయ రాజకీయ అవసరాల రీత్యా హైకమాండ్ కాస్త తొక్కిపెట్టి ఉంచింది. సో ఈసారి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది ఇండిపెండెంట్గా పనిచేయడానికి. దాని ఫలితంగా మీ కాంగ్రెస్ ఓటింగ్ కాస్తంత ఇంప్రూవ్ అయింది. 4% నుంచి 6% ఇంప్రూవ్ అయింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆప్ ఓటమి వల్ల కాస్త తన ఓటింగ్ను 2% పెంచుకోగలిగింది. ఆప్ కనుక భారీగా గెలిచుంటే కాంగ్రెస్కి అవకాశం లేదు కాదు. ఎందుకంటే బీజేపీ ఓటింగ్ను కొత్తగా కాంగ్రెస్ తెచ్చుకునే అవకాశం ఢిల్లీలో లేదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, బీజేపీకి ఓడిపోయిన సమయంలో కూడా 1/3 ఓటింగ్ వచ్చిందని. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన ఓటింగ్ ఆప్కు. అందువల్ల ఆప్ దెబ్బతింటే మళ్ళీ కాంగ్రెస్ తన ఓటింగ్ను తాను తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ పార్టీ అంచనా. అందువల్ల మొదటి కారణం ఆప్ ఓటమి వల్ల కాంగ్రెస్ పునర్జీవం పొందటానికి ఒక స్కోప్ వచ్చింది అన్నది కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. రెండవది పక్కన పంజాబ్ ఉంది. ఆప్ కనుక గెలిచి ఉంటే పంజాబ్ ఆప్ కూడా ఒక ఊపు వచ్చేది. ఇప్పుడు ఆప్ ఓడిపోవడమే కాదు, రేపు ఆప్లో ఎంతమంది మిగులుతారు, ఈ ఎమ్మెల్యేలు ఎవరు ఎటుపోతారు అనే అనుమానం ఉంది. దీని ప్రభావం వల్ల పంజాబ్లో ఆప్ ఎమ్మెల్యేలు ఆప్తో ఉంటారా, కాంగ్రెస్ వైపు వెళ్తారా, బీజేపీ వైపు వెళ్తారా అని చర్చ కూడా నడుస్తుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి
మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త. మనలో ఒకడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల పంజాబ్లో కూడా ఆ బలహీన పడితే అక్కడ బీజేపీ లాభపడదు, అక్కడ లాభపడేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇటీవల లోక్సభ ఎన్నికలు చూడండి, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు చూడండి, ప్రధానమైనటువంటి కాంటెస్ట్ అక్కడ ఆప్ వర్సెస్ కాంగ్రెస్. ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి కూడా చాలా బలహీనమైన పార్టీ పంజాబ్లో. అకాలీదళతో కలిసి ఏమైనా ఫోర్స్గా ఉన్న తప్ప అకాలీదళతో కలవనప్పుడు బీజేపీకి ఏమీ లేదు. అందువల్ల ఆప్ దెబ్బతినడం అనేది అక్కడ పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి లాభం. అందువల్ల ఆ రకంగా పంజాబ్లో తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆప్ ఢిల్లీ ఓటమి కాంగ్రెస్కు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే ఆప్ గెలిచి ఉంటే కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద ఇండియా కూటమి మరింతగా కార్నర్ అయ్యేది. ఆల్రెడీ మీకు ఢిల్లీ ఎన్నికల సమయంలో ఇండియా కూటమి పార్ట్నర్లైన తృణమూల్ కాంగ్రెస్లు, సమాజ్వాదీ పార్టీలు వాళ్ళకేం బలం లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఆప్కు మద్దతు ఇచ్చారు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆప్ గెలిచి ఉంటే ఇండియా కూటమిలో ఇతర పార్టీలు కాంగ్రెసేతర పార్టీల పలుకుబడి పెరిగేది. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయ్యేవారు. సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్లు కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించేవాళ్ళు విత్ ఇన్ ద ఇండియా కూటమి. అందువల్ల ఢిల్లీలో ఆప్ ఓటమి వల్ల ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఆ మేరకైనా బలపడింది విత్ ఇన్ ది అలయన్స్. నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓడించలేదు బీజేపీని, కాంగ్రెస్ ఏతర పార్టీలే ఓడించగలుగుతాయి. చూడండి, హర్యానాలో కాంగ్రెస్ బీజేపీని ఓడించలేకపోయింది, మహారాష్ట్రలో కాంగ్రెస్ బీజేపీని ఓడించలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించలేదు. మీకు బీజేపీని ఆపగలిగేది ఢిల్లీలో ఆప్, బెంగాల్లో తృణమూల్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీహార్లో ఆర్జేడీ, తమిళనాడులో డిఎంకే. అందువల్ల కాంగ్రెస్ మిత్రపక్షాలైన పార్టీలే ఆపగలుగుతాయి కానీ కాంగ్రెస్ ఆపలేదు అనే విమర్శ కాంగ్రెస్ మూటగట్టుకుంది. ఇప్పుడు ఢిల్లీ ఓటమి ద్వారా కాంగ్రెస్ పైన ఆ విమర్శ పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇతర పార్టీ అయిన ఆప్ కూడా బీజేపీని ఆపలేకపోయింది, అధికారంలోకి రావడం. కాంగ్రెస్ ఒక్కటే ఆపలేకపోయిందా అనే క్వశ్చన్ వస్తుంది. ఐదో ఫ్యాక్టర్ ఏంటంటే మీకు ఢిల్లీలో ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ గెలిచి ఉంటే మీకు పంజాబ్లో ఆ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఉంది. ఆప్ దేశవ్యాప్త ఎక్స్పాన్షన్కి ఇప్పటికే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేసేది. ఎందుకంటే 27 ఏళ్ల తర్వాత కూడా బీజేపీని పవర్లోకి రాకుండా చేసి 4వసారి కనుక కాన్సిక్యూటివ్గా గెలిచి ఉంటే అరవింద్ కేజ్రీవాల్ ప్రొఫైల్ అనేది గణనీయంగా పెరిగేది. దాని ఫలితంగా కేజ్రీవాల్ ఆప్ నేషనల్ ఎక్స్పాన్షన్కు పోయేవాడు. ఆల్రెడీ గుజరాత్లో 11% ఓటింగ్ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి, గోవాలో కన్సిడరబుల్ ఓటింగ్ వచ్చింది, హర్యానాలో 1.7 ఓటింగ్ రావచ్చు. ఇలా ఎక్కడ ఆప్ పెరిగినా అది కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి పెరిగింది. ఈవెన్ గుజరాత్లో కూడా ఇప్పుడు బీజేపీ ఓటింగ్ మేము ఆప్ తెచ్చుకోలే కదా, బీజేపీ ఓటింగ్ ఎక్కడ చెక్క చెదలేదు గుజరాత్లో కూడా ఆప్కి వచ్చిన 11%, 12% ఓటింగ్ కూడా అది కాంగ్రెస్ ఓటింగే. అందువల్ల ఇతర ఆప్ పొలిటికల్ ఎక్స్పాన్షన్ వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయేది, అది లేకుండా పోతుంది. 6వది ఏంటంటే రాహుల్ గాంధీకి ఒక కంటెండర్గా కేజ్రీవాల్ ఎమర్జ్ అయ్యేవారు. మీకు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు మేము ఇండియా కూటమికి నాయకత్వం వేస్తామని ఎన్ని చెప్పినా హిందీ హార్ట్లాండ్లో బీజేపీ బలంగా ఉంటుంది కనుక, బీజేపీ నార్త్ ఇండియాలో బీజేపీ బలం కనుక అక్కడి నుంచి ఎమర్జ్ అయ్యేటువంటి నాయకుడు కీలకమవుతాడు. అందువల్ల మీకు అందుకే రాహుల్ గాంధీ వాయనాడు వదులుకొని రాయబరేలీని ఉంచుకోవడానికి కూడా కారణం అది. ఎందుకంటే ద ఛాలెంజర్ టు బీజేపీ షుడ్ ఎమర్జ్ ఫ్రమ్ ద హిందీ హార్ట్లాండ్ అండ్ నార్త్ ఇండియా. సో అక్కడ అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీకి కూడా ఒక ఛాలెంజర్గా ఎమర్జ్ అవుతాడు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయి ఆ రాష్ట్రంలో ఓడిపోయే వరకు రాహుల్ గాంధీ లీడర్షిప్కు ఆ రకమైన ఛాలెంజర్గా లేకుండా పోయింది. అందువల్ల ఏ రకంగా చూసుకున్నా కాంగ్రెస్కు ఇప్పుడు నేను 6 లాభాలు చెప్పాను మీకు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి వల్ల కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ అయింది కనుక తప్ప నష్టపోలేదు. అఫ్కోర్స్ బీజేపీ బలపడింది, బీజేపీ ఎలాగో బలంగానే ఉంది, కొత్తగా బలపడేది ఉంది. బీజేపీ ఎలాగో బలంగా ఉంది కనుక బీజేపీకి ఇది అదనంగా బలాన్ని ఏం చేకూర్చలేదు. ఆల్రెడీ బీజేపీ బలంగా ఉంది. బలహీనపడుతున్న కాంగ్రెస్కు, కార్నర్ అవుతున్న కాంగ్రెస్, మిత్రపక్షాల దాడిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్కు
తమ నాయకత్వానికి విత్ ఇన్ ది ఇండియా కూటమిలో సవాల్ ఏర్పడుతున్న కాంగ్రెస్ ఏ రకంగా చూసినా ఆ ఓటమి కాస్తంత ఊపిరి పీల్చుకున్నట్టు అయింది కదా. అందుకే ఆ ఓటమి వల్ల కాంగ్రెస్ ఆ మేరకైనా ఆనందపడుతుందంటే దానికి పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలుపుకు ఆప్ ఓటమికి ప్రధాన కారణం కేజ్రీవాల్ పనితీరు, ఆయన అవినీతి, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి సార్. ఆప్ ఫౌండర్స్లో ఒకరైన ప్రశాంత్ భూషణ్ కూడా ఒక ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ ఈజ్ లార్జ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆప్స్ Delhi defeat, a party formed alternative politics which was supposed to be a transparent, accountable and democratic was quickly transformed by Arvind into a supremo dominated, non-transparent and corrupt party which didn't pursue a Lokpal and removed its own Lokpal అని చెప్పి. He built a 45 crore rupees Sheesh Mahal for himself and began traveling in luxury cars. He felt that politics could be done by bluster and propaganda. This is the beginning of the end of Aam Aadmi Party అంటూ ప్రశాంత్ భూషణ్ కాస్త ఘాటుగా ట్వీట్ చేశారు. సో ఆప్ కథ ముగిసినట్టేనా సార్? 12 ఏళ్ల తర్వాత కూడా 22 సీట్లు తెచ్చుకున్న పార్టీ 2013లో పవర్లోకి వచ్చింది, 15లో పవర్లోకి వచ్చింది, 20లో పవర్లోకి వచ్చింది. 4th కాన్సిక్యూటివ్ ఎలక్షన్స్లో కూడా 22 సీట్లు గెలుచుకున్న పార్టీ. బీజేపీ కన్నా ఒక 5% తక్కువ ఓటింగ్, గణనీయమైన ఓటింగ్ తెచ్చుకున్న పార్టీ ఎట్లా ఎండ్ అవుతుందండి? అంటే ఏమీ లేని పార్టీలే మళ్ళీ పునర్జీవం పొందుతుంటే 22 సీట్లు 60 మంది సభ్యులున్న 70 మెంబర్స్ ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 22 సీట్లు తెచ్చుకున్న పార్టీ కథ ముగుస్తుందా? 175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 23 సీట్లు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదా? మీకు అక్కడే ఎగ్జాంపుల్ ఉంది కదా మనకు. మీకు తెలంగాణలో 119 సీట్లున్న తెలంగాణలో అదే 20కి పైగా సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవర్లోకి రాలేదా? చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల మనము ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ ప్రశాంత్ భూషణ్కు కేజ్రీవాల్తో పర్సనల్ రైవల్రీ ఉండొచ్చు. కేజ్రీవాల్ పైన ప్రశాంత్ భూషణ్ చేసిన విమర్శలు కరెక్టే, కాదని ఎవరన్నారు. ఎందుకంటే ఏ విలువలతోనైతే మొదలైందో, ఏ రాజకీయ విలువలు, ఏ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ, ప్రత్యామ్నాయ విధానాలు ప్రాతిపదికగా పుట్టింది, ఆ విలువలకు ఆ విధానాలకు కేజ్రీవాల్ తిలోదకాలు ఇవ్వడమే కేజ్రీవాల్ ఈసారి ఓడిపోవడానికి కారణమే కావచ్చు. కానీ క్లోజ్ అయిపోతుంది, కథ ముగుస్తుంది అన్నది ప్రశాంత్ భూషణ్ వ్యక్తిగతమైన దేశానికి ప్రతీక తప్ప గ్రౌండ్ రియాలిటీ బేస్ చేసుకున్న కామెంట్ కాదు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నాశనమే చేయలే, పార్టీని మరి ఈ స్థాయిలో నిలబెట్టాడు కదా. 3 సార్లు పవర్లోకి తెచ్చాడు. పక్కనున్న పంజాబ్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలోకి రావడానికి 2 రాష్ట్రాల్లో అరవింద్ కేజ్రీవాల్ కారణమా, ప్రశాంత్ భూషణ్ కారణమా? సో అందువల్ల కేజ్రీవాల్ తప్పులు ఓడిపోయినప్పుడు రాళ్ళు ఎవరైనా వేస్తారు, ఓడిపోయినప్పుడు రాళ్ళేయడం కాదు. మరి గెలిచినప్పుడు కేజ్రీవాల్ వల్లనే గెలిచారు, కేజ్రీవాల్ గొప్పగా ఆమ్ ఆద్మీ పార్టీని తీర్చిద్దని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించలేదు కదా. అందువల్ల అది వ్యక్తిగతమైన వ్యతిరేకత, వ్యక్తిగత పర్సనల్ ఫీలింగ్స్ను, పర్సనల్ ఎమోషన్స్. ఒక వ్యక్తి మనం నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఒక వ్యక్తి పట్ల మనకున్న నమ్మకం లేకపోవడం అనేది మన విశ్లేషణను కలరింగ్ చేయకూడదు. విశ్లేషణ వరకు చాలా ఆబ్జెక్టివ్గా ఉండాలి. అందువల్ల ఆబ్జెక్టివ్ విశ్లేషణ ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ కూడా ఒక బలీయమైన శక్తిగా ఢిల్లీలో ఉంది. మీకు ఇంకా ఇప్పుడు అపోజిషన్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒరిజినల్ రూపానికి వచ్చేస్తే స్ట్రీట్ ఫైట్ చేయగలుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నెన్స్లో కన్నా అపోజిషన్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతుంది. అపోజిషన్ మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న గొప్పతనమే అది. ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఉన్న విమర్శ కూడా అదే. ఇది అధికారంలో ఉన్నా కూడా స్ట్రీట్ ఫైట్ అయ్యిందని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, తెల్లారిపోదు పొద్దున్న నుంచి వాళ్ళు స్ట్రీట్ ఫైట్ అయి చేస్తారు. కేజ్రీవాల్ దేశమంతా తిరిగి
మోడీకి వ్యతిరేకంగా బలాన్ని కూడగట్టుకుంటారు. అందువల్ల ఏదో మొదటిసారి ఓడిపోవడం కాదు కదా, 3 ఎన్నికల తర్వాత 4వ ఎన్నిక ఓడిపోయారు. మామూలు విషయం కాదు. 4వసారి కూడా గెలవడం అనేది ఎంతమంది ఎన్ని పార్టీలు గెలుస్తున్నాయి. ఆ మాటకొస్తే 2014లో 2019 అద్భుత విజయాలు సాధించిన నరేంద్ర మోడీ కూడా 2024లో కొంత దెబ్బతినలేదా? సో మళ్ళీ అంటే ఇక మోడీ ఇది బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ బీజేపీ అని కూడా చాలామంది ఊహాగానాలు చేశారు. 63 సీట్లకు తగ్గినాయి, ఇక బీజేపీ పతనం మొదలైంది అని ఎన్ని వాస్తవాలు రాలేదు, ఎన్ని వ్యాఖ్యానాలు రాలేదు, ఎన్ని విశ్లేషణలు జరగలేదు. మీరు ఆ రోజు నేను చెప్పాను ఇది ఏమీ అట్లా ఉండదు రాజకీయం అనేది. 2014లో టీడీపీ 100కు పైగా స్థానాలు, 2019లో 23 మాత్రమే, 2019లో 151 వైసీపీ, ఇప్పుడు 11 మాత్రం. 2024లో బీజేపీ బలం 63 సీట్లకు తగ్గిన తర్వాత సరిగ్గా ఇదే విశ్లేషణలు వచ్చాయి. బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ మోడీ, బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ బీజేపీ, ఇది అందరూ మాట్లాడారు కదా. అపోజిషన్ మాట్లాడింది, చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడారు కదా. కానీ మళ్ళీ వరుస పెట్టి బీజేపీ కొట్టుకొస్తలేదా? హర్యానాలో గెలిచింది, మహారాష్ట్రలో గెలిచింది, ఢిల్లీలో గెలిచింది. మరి బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ అయిందా? 63 సీట్లు దెబ్బతిన్నాక కూడా బీజేపీ మళ్ళీ పుంజుకుంది కదా. అందువల్ల హూనోస్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన తప్పులు సరి చేసుకొని ఆ కోర్స్ కరెక్షన్ చేసుకోగలిగితే రాజకీయాల్లో మళ్ళీ లేస్తుంది. అందువల్ల ఓటమిలు గెలుపులు అనేది రాజకీయాల్లో శాశ్వతం కాదు. గెలుస్తున్న పార్టీ ఉంటే, ఓడిపోతున్న పార్టీ ఉంటే, అలా బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద బిగినింగ్ ఉండవు రాజకీయాల్లో. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దేశ రాజధానిలోనే కాదు, మొత్తం దేశాన్ని ఏలాలనే ఒక కళతో పార్టీని విస్తరించారు సార్ ఆప్ని కేజ్రీవాల్. అలాగే పంజాబ్లో అధికారం సొంతం చేసుకున్నారు, మిగిలిన చోట్ల పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపించలేని పరిస్థితి. సో ఈ ఢిల్లీ ఓటమితో కేజ్రీవాల్ నేషనల్ అంబిషన్స్కి ఎండ్ పడ్డట్టేనా? అంటే ఒకవైపు నుంచి చూస్తే ఒక దేశవ్యాప్తంగా ఆప్ అనేది ఒక ఆల్టర్నేటివ్, నిజంగా బీజేపీకి ఇది ఒక ప్రత్యామ్నాయం, ఆల్టర్నేట్ గవర్నెన్స్ మోడల్, ఆల్టర్నేట్ పాలిటిక్స్ మోడల్ అనేది ఢిల్లీలో కనుక మళ్ళీ గెలుచుంటే ఒక పాపులర్ పర్సెప్షన్ దేశంలో ఉన్న మిడిల్ క్లాసెస్లో, దేశంలో ఉన్న ఎడ్యుకేటెడ్ క్లాసెస్లో, పొలిటికల్ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళలో పెరిగేది. ఎందుకంటే ఆప్ ఢిల్లీలో గెలిచాక పంజాబ్లో గెలిచింది, గుజరాత్లో కూడా 5 సీట్లను గెలుచుకుంది, తర్వాత 11.8% ఓటింగ్ కూడా తెచ్చుకుంది, ఈవెన్ గోవాలో కూడా ఓటింగ్ తెచ్చుకుంది. సో ఇన్ని రాష్ట్రాలకు ఎక్స్పాండ్, చండీగఢ్లో అయితే దాదాపు అధికారంలో కూడా వచ్చింది, మేయర్గా అధికారంలోకి వచ్చి మళ్ళీ కోల్పోయింది. సో అందువల్లే మీకు ఇంత ఎక్స్పాండ్ అండ్ ఈవెన్ హర్యానాలో 1.7% ఓటింగ్ వచ్చింది. ఈ మేరకు ఇటీవల కాలంలో ఏ పార్టీ కూడా నేషనల్ ఫుట్ ప్రింట్ ఈ మేరకు కూడా పెరగలేదు. మీకు కాంగ్రెస్ పార్టీ ఇంకా తగ్గింది, కాంగ్రెస్ పార్టీలో కొత్తగా పెట్టింది కాదు, బీఎస్పీ బాగా తగ్గింది. మీరు గమనిస్తే మీరు చాలా పార్టీలు ఆ రాష్ట్రాల్లో మొదలై నేషనల్ ఫుట్ ప్రింట్ కొరకు ప్రయత్నించిన పార్టీలు ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేసింది. మీకు బీఎస్పీ ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక దేశమంతా విస్తరించే ప్రయత్నం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల అస్సాంలో, గోవాలో పోటీ చేసింది. జేడీయూ కొన్ని చోట్ల పోటీ చేసింది. జేడీఎస్ కాస్త ఎక్స్పాండ్ కావాలని చూసింది. తెలుగుదేశం పార్టీ మా జాతీయ పార్టీ అన్నారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారింది. ఇప్పుడు ఇన్ని పార్టీలు ప్రయత్నించాయి, ఎవరైనా కనీసం ఆమ్ ఆద్మీ పార్టీ లాగా విజయం సాధించారని చెప్పండి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. నాకు షోమి వన్ పార్టీ విచ్ హస్ కమ్ టు పవర్ ఇన్ సెకండ్ స్టేట్, కాంగ్రెస్ బీజేపీ మినహా మరే ఇతర పార్టీ, అందులోనూ కొత్తగా పెట్టే పార్టీ, స్టార్టప్ అంటారే మన ఇప్పుడు ఎకనామిక్ బిజినెస్ భాషలో చెప్పాలంటే, ఒక స్టార్టప్, పొలిటికల్ స్టార్టప్గా మొదలై ఇటీవల కాలంలో సెకండ్ స్టేట్లో అధికారంలోకి వచ్చిన ఒక్క పార్టీ చూపెట్టండి. ఆ మేరకు ద ఆప్ గెట్ ద క్రెడిట్ కదా. అందువల్ల డెఫినెట్గా ఆప్ ఢిల్లీలో కూడా ఇప్పుడు గెలిచి ఉంటే దాని నేషనల్ విస్తరణకు ఒక బ్రహ్మాండమైన ఊపొచ్చేది, అందులో అనుమానం లేదు.
కానీ ఇప్పుడు అవకాశం పోతుందా అంటే దాన్ని ఎవ్రీ క్రైసిస్ గివ్స్ యూ అన్ అపార్చునిటీ. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కేజ్రీవాల్కి బ్రహ్మాండమైన అపార్చునిటీ. నిన్న దాకా ఆయనకు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి, ఢిల్లీలో ప్రభుత్వము, అక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉండదు. రోజు లెఫ్టినెంట్ గవర్నర్తో ఘర్షణ, కేంద్రంతో ఘర్షణ. సో అందువల్ల ఆ పాలన పైన కేంద్రీకరించాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు ఆయనకు ఫ్రీ కదా, ఇది ఫ్రీ మ్యాన్ కనుక ఆయన దేశమంతా పర్యటించి ఆయన బ్రహ్మాండంగా రాజకీయాలు జరపచ్చు. నీకు ఒక కండిషనింగ్ ఉండదు కదా. ఇప్పుడు నేను రిటైర్ అయ్యాక ఇంకా ఎక్కువ జర్నలిజంలో యాక్టివ్ అయ్యాను. ఎందుకంటే రిటైర్ కాకముందు నాకు యూనివర్సిటీకి రోజు వెళ్ళాలి, అక్కడ ఒక 5-6 గంటలు కంపల్సరీగా నేను ఉండాలి, క్లాసులు చెప్పాలి, యూనివర్సిటీ అకాడమిక్ వర్క్ ఉంటుంది. ఎప్పుడైతే రిటైర్ అయ్యానో నా యూట్యూబ్లో వీడియోలు పెరిగాయి. మీరు గమనిస్తే, మీరు రిటైర్ కాకముందుతో పోలిస్తే రిటైర్ అయ్యాక నా వీడియోలు పెరిగాయి. ఎందుకు పెరిగాయి? నేను ఫ్రీ అయ్యాను. సో నాకే వేరే వర్క్ లేదు, రోజు యూనివర్సిటీ పోయే పని లేదు. అందువల్ల ఒక టైఅప్ లింక్ పోయినప్పుడు నీ ఇతర యాక్టివిటీస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది, తగ్గాలని రూల్ ఏం లేదు. అందువల్ల ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి బాధ్యతలు లేడు కనుక ఇక ఆయన ఫ్రీ మ్యాన్. దేశమంతా బ్రహ్మాండంగా తిరిగి మోడీకి ప్రత్యామ్నాయంగా తానే అని తన రాజకీయాలతో ఎక్స్పాండ్ అవ్వడానికి కారణం ఉంది. ఈవెన్ ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని తుడిచిపెట్టుకుపోలే. 22 సీట్లు వచ్చాయి, 4వసారి పోటీ చేస్తే అధికారంలో 3 సార్లు వచ్చాక కన్సిడరబుల్ ఓటింగ్ వచ్చింది. బీజేపీ కన్నా 5% ఓటింగ్. ఎమ్మెల్యేగా ఓడిపోవచ్చు. అట్లాంటి ఇందిరాగాంధీ 1977లో ఎంపీగా ఓడిపోలేదా రాయబరేలీలో? తర్వాత వితిన్ 3 ఇయర్స్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కాలేదా? అసలు అందువల్ల రాజకీయాల్లో ఓడిపోతారు. ఓడిపోరనేమి ఆశ్చర్యం ఏం లేదు. ఎన్టీ రామారావు కూడా కల్వకుర్తిలో ఓడిపోయాడు. జస్ట్ 14 షార్ట్ ఆఫ్ మ్యాజిక్ ఫిగర్ అంతే. అంటే మ్యాజిక్ ఫిగర్ 14 షార్ట్ ఆఫ్ అనలేము. ఎందుకంటే 36లో 14 అంటే ఎంత మరి మామూలు విషయం కాదు. బట్ ఏంటంటే 70 స్థానాలు తక్కువ స్థానాల్లోనే అట్లా మనం కౌంట్ చేయలేము 14 షార్ట్ ఆఫ్ అని. ఉన్నాయి 36 సీట్లు వస్తే మెజార్టీ కదా. 36 సీట్లలో 14 అంటే దాదాపు 40-45% కదా. అట్లా కౌంట్ చేయలేము అనేది. 22 సీట్లు అనేది సిగ్నిఫికెంట్ కదా. 22 సీట్లు అనేది చాలా సిగ్నిఫికెంట్ నెంబరే. 70 సీట్ల అసెంబ్లీలు అయినా. సో అందువల్ల మీకు డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన మాట నిజం. కానీ దాన్ని కనుక ఆ క్రైసిస్ను ఆపర్చునిటీగా మార్చుకుంటే నేషనల్ పార్టీగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఇంకా అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేషనల్గా బీజేపీకి రైవల్ ఎవరు? కాంగ్రెస్ ఏమన్నా బలపడ్డదా? ఢిల్లీలో బలపడలే. పోనీ ఇంకెక్కడైనా బలపడ్డదా? ఉన్న హర్యానాలో పోయింది, ఉన్న మహారాష్ట్రలో పోయింది. అందువల్ల బీజేపీకి ప్రధాన రైవల్గా ఉన్న కాంగ్రెస్ ఏమో బలహీనపడుతున్న సమయంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ఫ్రీ అయ్యాడు. అందువల్ల కేజ్రీవాల్కు ఒక అవకాశం కూడా దేశమంతటా తన పార్టీని విస్తరించుకోవటానికి. మరి ఆయన ఆ క్రైసిస్ ఆపర్చునిటీగా వాడుకుంటే లోపల అందుకే ఒక తత్వవేత్త అంటాడు, టర్న్ ద డిసడ్వాంటేజ్ ఇంటూ అడ్వాంటేజ్ అంటారు. డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా కనుక మార్చుకోగలిగితే నీకు అద్భుతాలు చేసిన వాళ్ళు ఉంటారు. అందువల్ల ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ డు యూటిలైజ్ ద సిచ్యువేషన్. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న, దేశం మొత్తం ప్రభావం చూపిస్తున్నా కూడా దేశ రాజధానిలో మాత్రం గెలవలేకపోతూ ఉన్నామనే బాధ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో నిన్న మొన్నటి దాకా ఉండేది సార్. ఇప్పుడు ఆ బాధ కూడా పోయింది. ఫలితాలు ఇస్తున్న క్రమంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్స్కి తాళాలు వేయించారనే వార్త చూశాను సార్ నేను. మరి అంతవరకు నిజం. సో భారతీయ జనతా పార్టీ ఆప్ని ఇక మీదట ఏ రకంగా టార్గెట్ చేయబోతోంది? ఆల్రెడీ డబుల్ ఇంజన్ కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ఢిల్లీ మేయర్పేట మీద కూడా కన్నేశారట సార్. ఢిల్లీలో అది ఆ మెజార్టీ రానప్పుడే మేయర్పేట మీద కన్నేశారు. ఇప్పుడు ఎందుకుంటారు? ఇక మీకు మొదటిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లాగే ప్రయత్నం చేస్తారు. ఢిల్లీలో బీజేపీకి తెలిసి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినా తమకు భవిష్యత్తులో సవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు, భారీగా పెరిగింది కూడా ఏమీ లేదు కనుక డెఫినెట్గా అక్కడ తనకు ప్రధానమైనటువంటి సవాలే ఆమ్ ఆద్మీ పార్టీ. అందువల్ల 26-27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోవాలి, తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలి అనే ఆలోచన చేస్తుంది. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంది. మీకు
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం పైన విశ్వాసాన్ని మేము కోల్పోతున్నామని మొదలు పెడతారు ఆప్ ఎమ్మెల్యేలు. ఇతర రాష్ట్రాల్లో చూస్తలేము మనం ఈ తతంగం అంతా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అందువల్ల నీకు బీజేపీయే కాదు, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుడుతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాగలేదా? ఎందుకంటే తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ పార్టీ బలహీనపడాలి అనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోలేదా? తన పూర్తి ఫస్ట్ టైం అంటే పోనీ బటాబటి మెజారిటీ ఉంది, సెకండ్ టైం అయితే పూర్తి మెజారిటీ ఉండగా కూడా అదే పని చేశారు కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మిగలకూడదు తనకు ప్రధాన ప్రత్యర్థి అని. కానీ కేసీఆర్కి అర్థం కాదు అంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా వేయగలుగుతారు, అపోజిషన్ లేకుండా వేయగలుగుతారా? అక్కడ మళ్ళీ బీజేపీ ఎమర్జ్ అయింది. ఇప్పుడు కూడా ఢిల్లీలో అదే జరుగుతుంది. ఆపులు లేకుండా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకా లాభం పెరుగుతుంది. కానీ రాజకీయ పార్టీ ఎట్లుంటుందంటే తన ప్రత్యర్థి ఉండకూడదు అని. మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడంతోనే బీఆర్ఎస్ లేకుండా చేద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం లేదా? అందువల్ల ఢిల్లీలో కూడా బీజేపీ చేసేది ఏంటంటే ఆప్ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆప్ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కునే ప్రయత్నం మొదలు పెడుతుంది. అరవింద్ కేజ్రీవాల్కు సైన్యం కూడా లేకుండా చేస్తుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. మీకు కేజ్రీవాల్ను అన్ని వైపులా ముట్టడిస్తుంది. సొంత పార్టీలో ముసలాలు పుడతాయి. మీరు తర్వాత ఆయన మీద కేసులు మరింత కఠినమవుతాయి. తర్వాత ఇప్పుడు సచివాలయాన్ని సీల్ చేశారంటే ఆ ఫైళ్ళకెళ్ళి రకరకాల పాములు పైకొస్తాయి. అందువల్ల కేజ్రీవాల్ను ఢిల్లీలో ఓడించడమే కాదు, ఆయన దేశంలో అంతటా తిరిగి మోడీకి ప్రత్యామ్నాయంగా తానే నాయకుడిగా బీజేపీకి ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీగా ఎమర్జ్ కాకుండా బీజేపీ జాగ్రత్త పడుతుంది. అందుకే అష్టదిగ్బంధంలో కేజ్రీవాల్ను ఉంచుతుంది. మీకు పర్సనల్గా పొలిటికల్గా కూడా జరగబోయేది. ఎందుకు అంటే ఆప్కు బీజేపీకి కొంత కామన్ టెరిటరీ ఉంది. కామన్ టెరిటరీలో ఉన్నవాడిని ఎవరు కూడా కానివ్వరు మీకు. అందుకే అక్కడ మిడిల్ క్లాస్ ఓటరు, ఎడ్యుకేటెడ్ ఓటరు, ఈ పొలిటికల్ కల్చర్తో కాస్త విసిగెత్తిన కాంగ్రెస్తో విసిగెత్తిన ఓటరు, వీళ్ళందరికీ కూడా బీజేపీ కూడా టెరిటరీ కామన్ గ్రౌండ్, ఆప్ కూడా కామన్ గ్రౌండ్. సో అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ఒక రకంగా మోర్ థ్రెట్గా భావిస్తారు. ఎందుకంటే బీజేపీ హిందుత్వ, ఆప్ కూడా సాఫ్ట్ హిందుత్వ. సో బీజేపీ నేషనలిజాన్ని ఆప్ ఏమీ కాదనదు. అందువల్ల బీజేపీకి ఐడియాలజికల్ కన్నా పొలిటికల్గా కూడా రేపు ప్రమాదకరంగా ఆప్ను భావిస్తుంది. అందువల్ల ఆప్ను లేకుండా చేయడం అనేది బీజేపీ లక్ష్యంగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కేజ్రీవాల్ టార్గెట్గా తీవ్రమైన పొలిటికల్ అండ్ పర్సనల్ దాడి జరగబోతోంది. మీరు చూస్తుండండి, ఆమ్ ఆద్మీ పార్టీ మిగిలినవి ఇక్కడే కాదు పంజాబ్లో కూడా మిగలకుండా చేస్తారు. కేజ్రీవాల్ను పూర్తిగా డిస్క్రెడిట్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఎందుకంటే తమకు రాహుల్ గాంధీ వల్ల ఛాలెంజ్ అని బీజేపీ అనుకోవడం లేదు. బీజేపీకి ఇప్పటికీ కూడా నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తనతో డైరెక్ట్ ఫైట్లో ఉంటే రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అయితే మోడీకి అడ్వాంటేజ్ ఉంటుంది, బీజేపీకి అడ్వాంటేజ్ ఉందని బీజేపీ నమ్ముతుంది. ప్రాక్టికల్గా చాలా చోట్ల నిజమైంది. అందువల్ల బీజేపీకి పోటీ కాంగ్రెసేతర పార్టీ నుంచి, ఇక బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, వీళ్ళ నుంచి ఎక్కువ పోటీ ఉంది. అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినా తమకు ఛాలెంజర్గా ఉంటాడు కనుక కేజ్రీవాల్ లేకుండా చేయాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సహజంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదు కదా సార్. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా చాలా రాష్ట్రాల్లో ఆ సస్పెన్స్ను కొనసాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినా కూడా 2 days దాటుతూ ఉన్నా కూడా ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద క్లారిటీ లేదు. మోదీ యుఎస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారనేది మనకున్న సమాచారం. సో ఢిల్లీ సీఎంగా ఎవరికి అవకాశం దక్కచ్చు అంటే అలాదేమీ లేదు. ముఖ్యమంత్రిగా ప్రకటించే ఇదే ఢిల్లీలో 2015లో కిరణ్ బేడీని సీఎం క్యాండిడేట్గా బీజేపీ ప్రకటించి కిరణ్ బేడీని ముందు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. చేయకూడదని లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో
యోగి ఆదిత్యనాథ్నే చూపెట్టి కదా ఎన్నికలకు పోతుంది. యోగి అందువల్ల అవసరం ఉన్న చోట ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రొజెక్ట్ చేస్తుంది, అవసరం లేదనుకున్న చోట ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రొజెక్ట్ చేయరు. అందువల్ల అదేమి స్టాండర్డ్ రూల్ ఏం బీజేపీలో ఉండదు. సో అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది. అంటే తనకు పొలిటికల్గా అడ్వాంటేజ్ ఉన్న చోట ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారు, పొలిటికల్గా నష్టం అనుకున్న చోట ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించరు. ఢిల్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే అతనికి వ్యతిరేక శక్తులంతా ముందుకు వస్తాయి కనుక ప్రకటించలేదు. ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మీరు గమనించండి, చాలామంది ఊహించిన దానికి భిన్నంగా కొంత లిటిల్ నోన్ అన్నోన్ పర్సన్ పట్టుకొచ్చారు. మీకు గుజరాత్లో కూడా చూడండి, మీకు మధ్యప్రదేశ్లో వాస్తవంగా శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో మన పార్టీ ఎన్నికలకు పోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ పర్సనల్ పాపులారిటీ కూడా బీజేపీ గెలుపుకు చాలా కీలకమైంది. శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళలకు అనుకూలంగా తీసుకొచ్చిన పథకాల ప్రభావం వల్ల. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేరు, చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. తర్వాత ఆయన కేంద్ర క్యాబినెట్లో తీసుకున్నారు, అదొక వేరు విషయం. అందువల్ల మీకు రమణ్ సింగ్ను కూడా ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి చేయలేదు. కంప్లీట్లీ అన్నోన్ ఫేసెస్ను పట్టుకొచ్చారు. మనం ఏంటంటే ఇన్నని ఫేసెస్, మీకు మోహన్ యాదవ్ అని. ఎందుకంటే దానివల్ల మోడీ, అమిత్ షాలకు అడ్వాంటేజ్ ఏంటంటే కంట్రోల్ ఉంటుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇప్పుడు మీకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ముఖ్యమంత్రులు ఎవరో ఇప్పటికీ ఇంత రాజకీయాలు విశ్లేషించే నేనే 4 ముఖ్యమంత్రుల పేర్లు చెప్పలేను. నా నమ్మకం చాలామంది పేర్లు, ఈ 4 పేర్లు చెప్పలేరు గూగుల్లో చూస్తే తప్ప. అలాంటి వాళ్ళని ఎందుకు పెడతారంటే ఇక మోడీ, అమిత్ షాకి ఎదురు చెప్పే అవకాశం ఉండదు. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వసుంధరా సింధియా, మీకు ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్లను కనుక ముఖ్యమంత్రిని చేసి ఉంటే వారు మోడీ, అమిత్ షాలు చెప్పినట్టు ఎందుకు వింటారు? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వింటాడా? ఆదిత్యనాథ్ను అనివార్యంగా ఉంచుతున్నారు తప్ప అవకాశం అయితే ఆదిత్యనాథ్ మారుస్తారు, తప్పనిసరి ఉంచుతున్నారు. అందువల్ల బీజేపీ ప్రస్తుత నాయకత్వ స్వభావం ఏంటి అంటే కంప్లీట్లీ ఆల్టుగెదర్ న్యూ పర్సనాలిటీ ఉంటే కంట్రోల్ ఉంటుంది, తర్వాత ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. అంటే ఆల్రెడీ పాత నాయకులు కాకుండా కొత్త ఫేసెస్ తీసుకొస్తారు, కొత్త కమ్యూనిటీ అండ్ సోషల్ కాంబినేషన్లు కూడా జాగ్రత్త పడతారు. ఇప్పుడు యాదవ్ ఫ్యాక్టర్ అనేది హిందీ స్టేట్స్లో ఒక కీలకం, బీహార్ కానీ యూపీ కానీ. అందుకే మధ్యప్రదేశ్లో యొక్క యాదవ్ ఫేస్ని తీసుకొచ్చారు. అంటే మోడీ, అమిత్ షా ఎత్తుగడ ఎలా ఉంటుందంటే తమకు ప్రత్యర్థి కాకుండా, తమకు పోటీ లేకుండా, తమ కంట్రోల్లో ఉండి సమాజానికి, సమాజంలో ఉన్న బలమైన కమ్యూనిటీస్కు ఒక రిప్రజెంటేటివ్గా చూపెట్టడం ద్వారా 2 వైపులా లాభం పొందాలన్నది మోడీ, అమిత్ షాల వ్యూహం. అందులో భాగంగా ఢిల్లీలో కూడా అందరూ ఊహించిన దానికి భిన్నంగా పట్టుకొస్తారో తెలియదు. ఇప్పటివరకు రకరకాల పేర్లు. ఫస్ట్ పోటీలో పర్వేష్ వర్మ ఉంటాడు, ఆయన అరవింద్ కేజ్రీవాల్ను న్యూఢిల్లీ సీట్ నుంచి ఓడించారు. ఆయన అక్కడ సాహిబ్ సింగ్ వర్మ అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ఆయన జాట్ లీడరు. ఢిల్లీలో బీజేపీకి బలమైన సపోర్ట్ బేస్ ఏంటంటే పంజాబీస్, గుజ్జర్స్ అండ్ జాట్స్. సో మీకు అతీషిని పైన పోటీ చేసిన రమేష్ బిదూరి కనుక గెలిచి ఉంటే ఆయన కూడా కంటెండర్ అయ్యేవాడు, కానీ అక్కడ అతీషి గెలిచింది. అందువల్ల అక్కడ రమేష్ బిదూరి పోటీ నుంచి వెళ్ళిపోయిన గుజ్జర్ లీడర్. అందువల్ల కాస్ట్ ఫ్యాక్టర్గా తీసుకుంటే జాట్ లీడరు, జాట్ ఒక సపోర్ట్ బేస్ బలమైన, ఢిల్లీలోనే కాదు ఉత్తరప్రదేశ్, ఈ రాజస్థాన్, ఈ బెల్ట్ మొత్తం జాట్లో ఒక పవర్ఫుల్ ఫ్యాక్టర్. అందువల్ల పర్వేష్ వర్మకు ఒక స్కోప్ ఉంటుంది. ఇతనే కాకుండా ఢిల్లీ అసెంబ్లీలో నిన్నటిదాకా ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభాపక్ష నేతగా, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న విజేందర్ గుప్తా ఉన్నాడు. ఇలా రకరకాల పేర్లు, ఈవెన్ ఒక ఎంపీ బన్సూరి స్వరాజ్ కావచ్చు, వీళ్ళ సిట్టింగ్ ఎంపీలను తీసుకోవాలా అని కూడా ఒక ఆలోచన ఉంది. కానీ ఎంపీని పెడితే నష్టం ఏంటంటే 2 ఎన్నికలు వస్తాయి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్ళీ జీవం పోసినట్లు అవుతుంది. ఎందుకంటే ఆ ఎంపీ ముఖ్యమంత్రి అయితే ఎంపీ సీట్లో ఎలక్షన్ అవుతుంది, ఆ ఎంపీ కోసం మరొకరు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి కనుక ఎమ్మెల్యే సీట్ ఖాళీ అవుతుంది. అందువల్ల 2 ఉప ఎన్నికలను బీజేపీ కోరుకుంటుందని అనుకోను. అందువల్ల బహుశా ఎంపీని పోటీ చేస్తే ఈ ఛాలెంజ్ ఉంటుంది. గ్యారంటీగా 2 ఉప ఎన్నికలు వచ్చినా గెలుస్తారు నమ్మకం ఉంటే
సిట్టింగ్ ఎంపీని పెట్టవచ్చు, లేకపోతే సిట్టింగ్ ఎంపీని పెట్టకపోవచ్చు. ఎమ్మెల్యేలు ఒకరిని, ఎందుకంటే ఇప్పుడు 48 మంది ఎమ్మెల్యేలు ఉండగా మళ్ళీ ఎంపీని పట్టుకురావడం ఎందుకు అని అందులో అవన్నీ పెట్టుకోవచ్చు. ఇలా చాలా పేర్లు వినబడుతున్నాయి. సో ఎనీథింగ్ ఒక ఉమెన్ తీసుకొస్తారని కూడా ఒక టాక్ ఉంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అతీషిని పెట్టారు, గతంలో తాము కూడా కిరణ్ బేడీని ఫేస్గా పెట్టారు కనుక ఢిల్లీలో ఒక ఉమెన్ చీఫ్ మినిస్టర్ని పట్టుకొస్తారని కూడా టాక్ ఉంది. చూడాలి ఎవరైతారా అనేది.